దానికే స్తోత్రాలు తండ్రి. ఈ పునరుద్ధాన దినాన్ని ప్రభువా గత వారమంతా కాపాడి అగ్ని ప్రమాదం నుంచి, రోడ్డు ప్రమాదం నుంచి ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి సెకండు కాపాడుకుంటూ ప్రభువా ఈ పునరుద్ధాన దినాన్ని నిన్ను ఆరాధించుటకు నీ కృప మాకు అనుగ్రహించినందుకు నీకు కోట్లాది కోట్లాది స్తుతి స్తోత్రాలు తండ్రి. ప్రభువా నీ వాక్యముతో మాట్లాడే ప్రతి మాట కూడా తండ్రి సంఘముతో తండ్రి, యూట్యూబ్ ఛానల్ ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరితో ప్రభువా నీ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి నువ్వే మాట్లాడు తండ్రి. ప్రభువా నాతోని, సంఘముతోని, యూట్యూబ్లో చూస్తున్న ప్రతి బిడ్డతో మాట్లాడి సహాయం చేయండి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. హల్లెలూయా. రెడీగా బైబిల్ తీసి రెడీ పెట్టండి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. పిరికితనంపై విజయము మనకి అనుగ్రహిస్తున్నాడు. పిరికితనంపై విజయం. ఈరోజు పిరికివారు దేవుని రాజ్యంలో స్థానం లేదని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. మన దేవుడు పిరికితనంపై విజయము అనుగ్రహించాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈరోజు ఈ పిరికితనము ఎందుకు మనకి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, పిరికితనము మీరు గమనించాలా, ఎంతో మంది భయముతో పిరికితనం ఆత్మ ఉంది. దేవుడు మనకిచ్చిన ఆత్మ పిరికితనం ఆత్మ ఇవ్వలేదు. ఒకసారి చూద్దాం లేఖనాలు. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. చదువుతాను, మీరు ఆలకించండి. పేజీ నంబర్ 194 న్యూ టెస్ట్మెంట్. తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుతాను, మీరు ఆలకించాలి. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు. హల్లెలూయా. దేవుడు పిరికితన ఆత్మ మనకి ఇవ్వలేదు. ఒకప్పుడు నేను దేవుని నమ్మకు ముందు ఏదైనా బలి చూస్తే భయపడేవారు, పాము చూస్తే భయపడేవాడు, కుక్కను చూస్తే భయపడేవాడు. దేవుడు మనకి పిరికితన ఆత్మ మనకి ఇవ్వలేదు. ఏ ఆత్మ ఇచ్చాడు? దేవుడు మనకి శక్తియు, ప్రేమయు, ఇంద్రియం నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితన ఆత్మ ఇవ్వలేదు. ఈరోజు మన జీవితాల్లోని ఎంతమంది భయముతో, పిరికితనముతో ఉన్నారు? ఎందుకు మీరు గమనించాలా? మీరు చాలా కోవిడ్ కాలంలోని 2020 సంవత్సరంలో వచ్చింది కోవిడ్. టీవీలోని చాలా మంది, TV9 కానీ అనేక ఛానల్లో ఇదిగో వచ్చేసింది, కోవిడ్ వచ్చింది, చంపేస్తున్నారు, అదిగో వచ్చేసింది, ఒక వ్యక్తికి వచ్చింది, చనిపోతున్నారు. టీవీల్లో భయం 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 పుట్టించారు. సగం మంది, చాలా మంది ఈ భయముతోని ఈ కోవిడ్ తగిలి చనిపోయారు. సగము మంది ఈ భయముతోనే కోవిడ్ తగిలి చనిపోయారు. కరెక్ట్ కదా?
ఒక మనిషి ఈ పిరికి తన ఆత్మ మనకి ఇవ్వలేదు దేవుడు. పిరికి తన ఆత్మ మనకి ఇవ్వలేదు. ఏటిచ్చాడు? మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియం నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను. అంటే శక్తి, పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో దేవుని ప్రేమ నీలో ఉంటది. దేవుని ప్రేమ నీలో ఉంటది. హల్లెలూయా. యేసయ్య పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో దేవుని ఆత్మ నీలోని నిగ్రహం గల ఆత్మ మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. తిరిగి తన ఆత్మ ఇవ్వలేదు. ఈరోజు ఎంతో మంది జీవితాల్లో అప్పులతో ఉన్నవారు చనిపోతున్నారు. కరెక్టే కదా? అప్పులు చేసి ఏమో ఏటవుతుందో, సమస్యలు, రోగం ఏమీ లేదు, చిన్నదే. ఆ రోగం చూసి భయపడి చనిపోతున్నారు. ఎవరో ఏదో మన మీద నిందలేశారు, ఎవరో అపనిందలేశారు, ఎవరో మీ మీద చెడ్డగా మాట్లాడేటప్పుడు అది ఇగో అంటే భరించలేక దానికోసం చనిపోతున్నారు. అదొక డివిల్. ఈరోజు మన జీవితాల్లో దేవుడు పిరికి తన ఆత్మ ఇవ్వలేదు. ఏ ఆత్మ ఇచ్చాడు? పిరికి తనంపై విజయాన్ని మనకి అనుగ్రహించాడు. అంటే పరిశుద్ధాత్మ మనకి అనుగ్రహించినప్పుడు ఒక భక్తుడి కోసము బైబిల్లో చూద్దాం. ఇక్కడ అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. అపోస్తుల కార్యాల్లోని ఇక్కడ 7వ అధ్యాయము, ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇక్కడ ప్రభు 7వ అధ్యాయం 59 వచ్చిన 55 సారీ. ఇక్కడ స్టిఫెన్ ఒక భక్తుడు దేవుడు ఆత్మ శక్తితోని మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడేటప్పుడు వాక్యము చెప్పినప్పుడు ధైర్యముతో దేవుడు ఆత్మ శక్తితోని మాట్లాడేటప్పుడు ఇక్కడ వాక్యం చదువుదాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తెరిచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటకు చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పాను. కిందకి వచ్చేద్దాం. కిందన 59 వచ్చిన ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్ని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతన్ని చావునకు సమ్మతించాడు. హల్లెలూయా. ఈరోజు చెప్తున్నా, అక్కడ ఒక మాట పలికాడు. దేవుని ఆత్మ శక్తితో మాట్లాడేటప్పుడు పిరికి తన ఆత్మ ఇవ్వలేదు దేవుడు. ఎవరికి ప్రకటిస్తున్నారు? ఇజ్రాయేల్కి ప్రకటించినప్పుడు ప్రజలు రాళ్ళు రవ్వి చనిపోతున్నానని భయపడలే. చంపే
దేవుని కోసము రోషం గల మన జీవితము దేవుని ఆత్మ శక్తితోని, ఎప్పుడైతే దేవుని ఆత్మ శక్తితో మాట్లాడేటప్పుడు పిరికి తన ఆత్మ ఇవ్వలే, దేవుని ఆత్మ చేత మాట్లాడేటప్పుడు అక్కడ రాళ్ళు రవ్వుతోని ప్రజలు రాళ్ళతో కొట్టి చంపినప్పుడు లాస్ట్ నా స్టిఫెన్ ప్రార్థన చేసినప్పుడు అక్కడ చూద్దాం. అతడు మోకాల్ని, ప్రభువా వారి మీద నా ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికేను. ఈ పాపము మోపకం, వాళ్ళ మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికి నిద్రించాడు స్టిఫెన్. చిన్న మాట, చిన్న ప్రార్థన చేశాడు. అక్కడ సౌలు దేవుడు డైరెక్ట్ గా, సౌలుతో దేవుడు డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. 9వ అధ్యాయంకి వద్దాం. ఆ ప్రార్థన దేవుడు విడిచిపెట్టాడా? ఎవరైతే యేసు క్రీస్తుకి విరోధంగా, యేసు క్రీస్తుకు పరిచర్యకి విరోధంగా ఎంతమంది అయితే ఉన్నారో ఆ దేవుడే, సర్వోన్నతుడైన దేవుడే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ అసలు ఇక్కడ లాస్ట్ సౌలు అతన్ని చావునకు సమ్మతించాడు. అంటే పాలు భాగస్తుడు సౌలు కూడా స్టిఫెన్ కి. చిన్న ప్రార్థన చేసి ఈ పాపము వారి మీద పడకుండా రక్షించు ప్రభువా, కాపాడు ప్రభువా అని ప్రార్థన చేశాడు. చిన్న ప్రార్థన వెళ్ళే ముందు. ఆ ప్రార్థన దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు సౌలుతో మాట్లాడుతాడు. ఇక్కడ చూడండి. ప్రభువా నీవు ఎవడవని అతడు అడుగుగా ఆయన, నేను నీవు హింసించున్న యేసును, ఇదిగో నువ్వు హింసిస్తున్న యేసును నేను. డైరెక్ట్ గా సౌలు అంటే దేవుడికి విరోధంగా వెళ్తున్నారు. ఇక్కడ సంఘాలు కానీ అంత వ్యతిరేకంగా చేసినప్పుడు, వ్యతిరేకంగా వెళ్తేప్పుడు దేవుడే డైరెక్ట్ గా ఎవరికి కనిపించలే, సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీవు హింసించున్న యేసును. అక్కడ దాని అర్థం ఏంటంటే చెప్పానా, స్టిఫెన్ యేసును కలిగి ఉన్నాడు. మనలో యేసు ఉన్నాడు అనుకో, మన జీవితంలో యేసు కలిగి ఉన్నాడంటే నీ ఆ పోలికలన్నీ యేసయ్య పోలికలే నీలోకి వస్తాయి. నేను నీవు హింసించున్న యేసును, నన్ను హింసిస్తున్నావు అని నేనని చెప్పట్లేదు, నీవు హింసిస్తున్నా కదా అది డైరెక్ట్ గా సౌలుతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దర్శించాడో మనోనేత్రాలు తెరవబడాయో సౌలుకి పౌలుగా మార్చబడాడు దేవుడు. హల్లెలూయా. మార్చాడు దేవుడు. ఆ కఠిన హృదయం, వ్యతిరేకత, మనోనేత్రాలు తెరవబడాయి. ఎప్పుడైతే మనోనేత్రాలు తెరవబడాయో ఆ యేసు కోసం ఇప్పుడు పౌలు గారు నిలబెట్టాడు. ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో ఆ వ్యతిరేకత దేవుడు డైరెక్ట్ గా దర్శించాడు. దేవుడు మనం ప్రేమించాలి, మన శత్రువుల్ని ప్రేమించమన్నాడు యేసయ్య. మన శత్రువులు ఎవరైనా ఉంటే ప్రభువా మన తండ్రి పరిపూర్ణుడు గనక మనం కూడా పరిపూర్ణంగా మనం జీవించాలి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా శత్రువుల్ని, విరోధులు కాదు మనకి, శత్రువుల్ని మనకి విరోధులు కాదు, దేవుని ప్రేమ పంచాల. యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన నా కోసం, నీ కోసం
ఆయన ప్రాణం పెట్టి ఆ రక్తముతో కడిగి ఈ దేవుడు ఆ రక్తమిచ్చి ఈ సంఘాన్ని కొనుక్కున్నాడు. మామూలు విషయం కాదు దేవుడి సంఘం అంటే ఏదో. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు దేవుడు. దేవుని ఆత్మ శక్తితో ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నప్పుడు పిరికి తన ఆత్మ మనకి ఇవ్వలేదు. పిరికితనము ఉందంటే నీలోని దేవుని ఆత్మ లేదు. ఒకరోజు చెప్తా, రాత్రి 12:30 అవుతుంది. ఇంటికి వచ్చేలా ఒక ఆటో కూడా లేదు ఇంటికి రావడానికి. మీరు గమనించాలి, ఒక ఆటో కూడా లేదు ఇంటికి రావడం. మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడి నుంచి ఆటో ఎక్కుదాం అనుకుంటే ఒక ఆటో కూడా లేదు. నేను నడుచుకొని వస్తున్నా. ఒక కుక్క వచ్చి, అది పిచ్చి కుక్క తెలియదు ఏదో తెలియదు కానీ నన్ను చూసి చాలా దూరం నుంచి భౌ భౌ అని నా మీదికి ఖర్చేయాలని నా మీదకు వస్తుంది. చూసా, ఆ కుక్క చూస్తుంటే చిన్నగా ఆ భయం అనేది వచ్చింది. కానీ అప్పుడే ప్రభువా నీ ఆత్మ శక్తితో నన్ను నింపుతండి, యేసు నామములో, అతి శక్తి గల నామములో అగో అని నా మనసులో అనుకుంటూ నడుస్తూనే ఉన్నా. ఏదైనా చెయ్యి ఎదురుగా వెళ్తున్నా, కుక్క ఎదురుగా. అతి శక్తి గల నామం యేసు క్రీస్తు నామములో అని నా మనసులో ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్తున్నా. ఎంతగా అంత స్పీడ్ మీద ఆ కుక్క నా మీదకి వచ్చి పడిపోయి కరిచేయాలా అనే అంత స్పీడ్ మీద వచ్చింది. కానీ నా దగ్గరకు వచ్చి తోక ఎలాగెలాగ ఆడిస్తుంది. నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు నజరేయుడైన యేసు క్రీస్తు. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, నేను నీవు హింసించున్న యేసును. దాని అర్థం ఏంటంటే, ఎవరి జీవితాల్లో యేసు క్రీస్తును అంగీకరిస్తారో ఆ జీవితంలోకి, ఆ ప్రతి మనుషులోకి యేసయ్య ఎంటర్ అవుతున్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ శక్తితో నింపబడతావో ఈ పోలికలన్నీ యేసయ్య పోలికల్లోకి చెక్కబడుతుంటావు. ప్రతిదినం రోజు రోజుకి ఆయన పోలికలే నీలోకి వస్తాయి. కానీ నువ్వు ఎవరితో సంబంధం కలిగి ఉంటావో ఆరు పోలికలు వస్తాయి. కరెక్ట్ కదా? యేసయ్యతో నువ్వు ఉన్నావు అనుకో, సావాసం ఎవరితో ఉన్నావు? లోకముతోనా యేసుతోనా? యేసుతో ఉంటే యేసయ్య పోలికలు నీలోకి వస్తాయి. పరిశుద్ధాత్ముడు మనలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో నీలోను ఒక నూతన మార్పు కలుగజేస్తాడు దేవుడు. పిరికి తన ఆత్మని బయటపడేస్తాడు. ధైర్యం పుట్టించే ఆత్మ అంటే నిగ్రహం గల ఆత్మని మనకి అనుగ్రహించాడు. దేనికి నువ్వు భయపడక్కలేదు, నేనున్నాను నీకు. నువ్వు భయపడద్దు, నేనున్నాను, నీకు తోడే ఉన్నాను, నీతో నడుస్తాను. వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఎవరి కోసం బతుకుతున్నావు? దేవుని కోసము. మొదటి స్థానం దేవుడికి ఇస్తే, నా ప్రభు కోసమే నేను బతకాలి తప్ప, నా ప్రభువే నాతో వస్తాడు తప్ప నా భార్య రాదు, నా పిల్లలు రారు, తల్లి రాదు, ఎవరు రారు.
మొదటి స్థానము దేవుడికి ఇచ్చినప్పుడే ఆ తర్వాత ఎవరు రారు. దేవుడు ఒక్కడే యేసయ్య నీతోనే వస్తాడు తప్ప ఎవ్వరు రారు. ఆ యేసుని నీ హృదయములో ప్రతిష్ఠించుకోవాలి. ఆ యేసుని నీ హృదయములో ఎప్పుడైతే ప్రతిష్ఠించుకుంటామో అప్పుడే ఈ పిరికితన ఆత్మని తీసేసి నిగ్రహము గల ఆత్మని దేవుని శక్తితో ప్రేమతో నిగ్రహము గల ఆత్మని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈరోజు నువ్వు సెల్ఫ్ కంట్రోల్లో ఉంటున్నావంటే ఏ భయం కూడా నీకు చెడ్డ వార్త వచ్చినప్పుడు కూడా నువ్వు అధైర్యపడవు. చిన్న సందర్భంలోనే చెప్తున్నా. నాకు రాత్రి ఫోన్ నాన్నగారు చనిపోయినప్పుడు, డాడీ చనిపోయి నేను హైదరాబాద్లో ఉన్నా, డాడీ విశాఖపట్నం, డాడీ మమ్మీ అక్కడ ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశారు. ఉదయమే 4 గంటలకు ఫోన్ చేశారు. నేను స్విచ్ ఆఫ్ చేశాను. తర్వాత 6:30కి ప్రేయర్ అయిన తర్వాత నైట్ 7:15కి ఆన్ చేస్తే మిస్డ్ కాల్స్ ఉన్నాయి, చాలా మెసేజ్లు ఉన్నాయి. అప్పటికే నాన్నగారు రాత్రి 3 గంటలకి చనిపోయారంట. నాకు తెలీదు. అమ్మ అన్నయ్య ఫోన్ చేసి చెప్పారు. ఆ వార్త ఆలకించిన తర్వాత వెంటనే ఫోన్ వచ్చి ఇలా చెప్పినప్పుడు ఆ సెకండ్లో కన్నీళ్ళు వచ్చాయి. డాడీ ఇంకా లేరా, నాన్నగారు లేరు అని కన్నీళ్ళు వచ్చాయి. ఆ మరుక్షణమే, ఆ సెకండ్లో తర్వాత ఆ మరుక్షణమే నేను దేవుని ఆత్మ నాలోకి వచ్చి భయపడద్దు, దేవుని ఆత్మ నాలోకి వచ్చి భయపడద్దు, నా రాజ్యములో చేర్చుకున్నాను, నువ్వు భయపడద్దు అని ఒక స్వరము దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఆ సెకండ్లో ఎప్పుడైతే ఆ స్వరం విన్నానో ఆ మరుక్షణం నుంచి నాకు సంతోషము ఏర్పడింది. హల్లెలూయా. నేను కూడా ఒక రోజు వెళ్తా. ఇది శాశ్వతం కాదు. ఇది నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా? ఈ లోకానికి వచ్చాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? నేను ఆయన రాజ్యానికి వెళ్ళాలి వద్దా? ఆ రాజ్యము శాశ్వతమైన రాజ్యం. డాడీ లేరని నేను అధైర్యపడట్లే. అక్కడ యేసు యందు లాస్ట్ మూమెంట్లో యేసు యందు విశ్వాసం ఉంచారు, ప్రార్థన ఆనందించారు. నేను తీసుకున్నాను, నువ్వు భయపడద్దు అని దేవుడు నాకు మాట్లాడాడు. ఎప్పుడైతే ఆ మాట నాకు వచ్చిందో నేను ఎంతో సంతోషించాను. వాక్యం సెలవిస్తుంది, జన్మ దినము కంటే మరణ దినము ధన్యులని వాక్యం సెలవిస్తుంది. మరణ దినము ధన్యత. అక్కడి నుంచి అసలైన మనకి ప్రారంభం. ఒక యాత్రకు వచ్చాము ఇక్కడికి. ఈ యాత్ర ముగించుకొని ఒకరోజు మనము వెళ్ళాల్సిందే. ఎవరు ఈ లోకం నుంచి ఎంత భక్తులైనా, యేసు ప్రభుతో నడిచిన వ్యక్తులైనా, ఎవరైనా అందరూ ఈ లోకం విడిచి వెళ్ళాల్సిందే. ఎవరు కూడా తప్పించుకోలేరు. కానీ ఎవరైతే యేసు యందు నమ్మకం ఉంచుతారో, ఎవరైతే ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే దేవుడు యేసయ్యని వెంబడిస్తారో వాళ్ళందరూ ఆయన రాజ్యములో
నిశ్చయంగా చేర్చుకుంటాం. ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టాడు. ప్రభువుని నమ్ముకున్న ఎవరైతే ప్రభువుని విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా దేవుడి రాజ్యానికి అర్హులే. నేను ఒకటి చెప్తున్నా, విశ్వాసము లేకుండా దేవుణ్ణి వెంబడించలేము. ఆ విశ్వాసమే ఎప్పుడైతే నమ్ముతామో ఈ పిరికి తన ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. శక్తియు ప్రేమయు నిగ్రహం గల ఆత్మ మనకి దేవుడు అనుగ్రహించాడు. ఎప్పుడైతే నేను ప్రభువుని తెలుసుకున్నానో, ఎప్పుడైతే నేను రక్షణ పొందానో, అప్పటి నుంచి నేను సాధన చేస్తున్నాను. ప్రతి దినము ఉదయకాలంలో 5 గంటలు లేచి ప్రార్థన అనేది నేను మర్చిపోలే. మీరు గమనించాల, అది ఒక్క రోజుతోనే వచ్చే ప్రాసెస్ కాదు. అరే బాబు, ఈరోజు యేసు నమ్ముకున్నాం కదా, పరలోక రాజు అంటే ఇక్కడ దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడంటే దేవుని ప్రణాళిక నీ మీద ఉంది. దేవుని ఉద్దేశము నీ పట్ల నెరవేరాలని దేవుడు ఉంచాడు. ఊరికే ఉంచలే దేవుడు. ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం అంతా నీ పట్ల జరిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మనము ఈ పోరాటంలో గెలవలేకపోతున్నామంటే భక్తి విషయంలో సరైన భక్తి చేయట్లే. సరైన విధానాల్లో భక్తి చేస్తుంటే, సాధన చేస్తుంటే నువ్వు దేనికి భయపడ అక్కర్లేదు. నేను 2 చేతులు ఎత్తి నీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో నేను అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నా. నేను ఒక్కటి చెప్తున్నా, ప్రతి దినము ఈ చెడ్డ దినాలు వెంటనే చెప్తున్నా, ఈ సెకండ్లో ఏమి జరుగుతుందో మనకి అర్థం అవ్వట్లే. ఏ సెకండ్లో ఏమి జరుగుతుందో అర్థం అవ్వట్లే. ఈ భయంకరమైన దినాలలో మనం జీవిస్తున్నాం. నేను చెప్తున్నా, మొన్న ఇక్కడ కుకటపల్లిలో ఒక చిన్న 10 సంవత్సరాల పాప, వాళ్ళకి జరుగుతుందని తల్లిదండ్రులు అనుకున్నారా? సెకండ్లోని ప్రాణాలు పోతున్నాయి. నేను ఒకటి చెప్తున్నా, అంటే ఏ సెకండ్లో ఏం జరుగుతుందో మనకి లేదు. నేను ఒకటి చెప్తున్నా, మనము రెడీగా ఉన్నప్పుడు, సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు ఆయన రాజ్యంలోకి మనము వెళ్ళాలి. ఆ రాజ్యం శాశ్వతమైన రాజ్యం. అది సిద్ధపాటు లేకుండా ఇక్కడ మన ప్రార్థన చేసినప్పుడు పిల్లల చుట్టూ దేవదూతలు అగ్ని కంచేస్తాడు. దేవదూతలు మనం తల్లిదండ్రులుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఒక తల్లిగా ఒక తండ్రిగా మనం ప్రార్థన చేసినప్పుడు పిల్లల కోసం ప్రార్థన చేయాలి ఫస్ట్. ఎందుకంటే చెప్తున్నా, బయటికి వెళ్తున్నారు, వస్తున్నారు, ఏ సెకండ్లో ఏం జరుగుతుందో తెలియట్లే. నేను ఒకటి చెప్తున్నా, మన ప్రార్థన దేవుడు అగ్ని కంచి కడతాడు. ప్రమాదం వచ్చిందా ఆ ప్రమాదం నుంచి తప్పిస్తాడు దేవుడు. నేను ఒకటే చెప్తున్నా, దేవుడు మన జీవితంలో నూతన కార్యాలు జరగాలంటే ప్రార్థన లేకుండా, వాక్యం ధ్యానం లేకుండా, వాక్యం ఆలకించకుండా ఏది నింపుతామో మనలోకి, ఏది లోడ్ చేస్తామో అదే మన జీవితంలో జరుగుతుంది. ఇప్పుడు ఫోన్ ఉందనుకో, ఈ ఫోను
ఏది డౌన్లోడ్ చేస్తామో, ఏది డిలీట్ చేస్తామో అదే ఉంటుంది. మంచిని డౌన్లోడ్ చేస్తే మంచే ఉంటుంది మనలో, చెడ్డ డౌన్లోడ్ చేస్తే చెడ్డనే ఉంటుంది. అంటే దేవుడు మనకి హల్లెలూయా, దేవుడు మనకి ఎందుకు పిరికితనంలో ఉన్నారు? మీరు, నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా. ఇంకా భయము పిరికితనములో ఉన్నారంటే ఇక్కడ చూడు, రెవల్యూషన్ అండ్ ప్రకటన గ్రంథంలో ఒకసారి చూద్దాం వాక్యం. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 8 వచ్చిన మీరు గమనించాలా. మొట్టమొదటి మాట అక్కడ ఎవరు దేవుడు రాజ్యానికి వెళ్తారు, ఎవరు వెళ్ళరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ 21:8 రెవల్యూషన్. పిరికివారును, చాలు అవిశ్వాసులు, అసహ్యులను, నరహంతకులు, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహార్థకులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండో మనం. ఇప్పుడు మొట్టమొదట వచ్చిన పిరికివారు, ఫస్ట్ వచ్చిన ముందు పిరికివారు. ఇక్కడ దేవుని వాక్యమే ఏ సెలవిస్తుంది? పిరికితనంపై అత్యధికమైన విజయాన్ని యేసయ్య మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుని ఆత్మశక్తితో ఎప్పుడైతే నింపబడతామో, ఎందరైతే దేవుని ఆత్మశక్తితో నింపబడతామో వాళ్ళందరూ దేవుని కుమారులు అన్నబడుదురు. రోమాపత్రిక 8:14 వచ్చినాం. ఇంటికి వెళ్ళి చదవండి, చెప్తున్నా. అంటే ఆత్మ ద్వారా ఎప్పుడైతే నడుస్తామో అత్యధికమైన విజయాన్ని, పిరికితనంపై అత్యధికమైన విజయాన్ని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఏ చెడ్డ వార్త వచ్చినా నువ్వు అధైర్యపడవు. కారణం, నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు, నజరేయుడైన యేసు క్రీస్తు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో ఏదైనా చెడ్డ వార్త వచ్చి అంటే అధైర్యపడతాం. నాన్నగారు చనిపోయినప్పుడు 2 years అయిపోతుంది, 3వ సంవత్సరం ఇది. అధైర్యపడలే. ఒక సెకండ్లో నాకు కన్నీరు వచ్చింది. శరీరంతో ఉన్నాను, కొద్దిగా ఏడ్చాను, డాడీ ఇంకా లేరని. కానీ ఎప్పుడైతే దేవుడు నన్ను బలపరిచాడో, ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడాడో ఆదరణ కలిగింది నాకు. హల్లెలూయా. ఒకరోజు డాడీ దగ్గరికి నేను వెళ్తా, అక్కడ నేను కలుసుకుంటా. హల్లెలూయా. ఈరోజు ఈ దినాలు చెడ్డ దినాలు మనం జీవిస్తున్నాం. చెడ్డ దినాల్లో మనము జీవిస్తున్నాం. ఎంత అలాట్మెంట్ ఉండాలంటే ఎంతగా, అంటే చెప్తున్నాను, దేవుని ఆత్మ కలిగి ఉన్న వారికే వెంటనే అలాట్మెంట్ వస్తుంది. వెంటనే అంటే ఒక ఎక్కడ మనకి శోధన వస్తుందో వెంటనే అలాట్మెంట్ అవుతాం. కారణం ఏంటంటే దేవుని ఆత్మ చేత దేవుడు మనలో ఉండి నడిపిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో భయము వస్తుందంటే నీలోని దేవుని ఆత్మ కలిగి లేవు. భయం ఎవరికి వస్తుంది? పేరుకి డేవిడ్ పెట్టుకున్నావు, చేసే పనులన్నీ మన దేహమే దేవుని ఆలయం. ఇది దేవుని దృష్టిలో మనం ఉండాలా, మనుషుల దృష్టిలో కాదు. మనుషులు తిడతారు, అవమానిస్తారు, నిందలిస్తారు.
బయట వాళ్ళు కాదు, సొంత వారే మనల్ని నిందిస్తారు. బయట వాళ్ళు నిందించింది పక్కన పెట్టు, సొంత వారే. నువ్వు అధైర్యపడద్దు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆయన నజరేయుడైన యేసు క్రీస్తు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో ఈ పిరికితనంపై అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించాడు దేవుడు, మనకు అనుగ్రహించాడు ఆయన. నువ్వు దేని చూసి అధైర్యపడద్దు, భయపడద్దు. ఈరోజు మన జీవితాల్లో భక్తి చేస్తున్నారు కానీ సరైన భక్తిలో చెయ్యట్లే. భక్తి చేస్తున్నారు కానీ సరైన విధానాలు చేయట్లే. ఏదో ఆదివారం చర్చికి వస్తున్నాం, వెళ్తున్నాం, పడుకుంటున్నాం, వెళ్తున్నాం, డ్యూటీకి వెళ్తున్నాం, వస్తున్నాం, టీవీ చూసుకుంటున్నాం, టైం పాస్ చేస్తున్నాం. దేవుని ఉద్దేశం ప్రభువా ప్రార్థన చేయాల, ప్రభువా ప్రార్థన ఎలా ఉండాలంటే నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చు ప్రభువా, నీ చిత్తమే నా పట్ల నెరవేర్చు ప్రభువా. ఆ తర్వాత నువ్వు అడిగే ప్రతిది కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వేది అడుగుతున్నావా అది నిశ్చయంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, అనుగ్రహిస్తాడు, గ్యారంటీ. అది తిరిగిలేదు. ఆయన చిత్తము పక్కన పెట్టి నీ సొంత ఆలోచనలు, సొంత బుద్ధి, సొంత పద్ధతిని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు కార్యాలు ఎలా చేస్తాడు? ఇక్కడ స్టిఫెన్ ప్రార్థన చేసినప్పుడు ఎంత పవర్ఫుల్, చిన్న ప్రార్థన చేశాడు ఆయన. ఏ ప్రార్థన? ఈ పాపము వారి మీద పడకుండా సహాయం చేయ ప్రభువా. ఎవరైతే నా శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ రక్షించు ప్రభువా అని ప్రార్థన చేశాడు స్టిఫెన్. కాపాడు ప్రభువా, ఈ పాపము వారి మీద పడకుండా సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేసి ఆ మాట పలికి నిద్రించాడు. ఆ చిన్న ప్రార్థనే సౌలుని పౌలుగా మార్చాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఈ పౌలు గారు భక్తి చూస్తే 15 పత్రికలు ఈ సంఘాన్ని ఎలాగ కట్టాలో దేవుడు ఒక ప్రత్యక్షత పౌలు గారికి ఇచ్చాడు. దేవుడు 12 మంది శిష్యులు ఉంటే దేవుడు ఒక ప్రత్యేకంగా ఆయన ఎన్నుకొని దేవుడు ఆ సంఘము ఎలాగ కట్టాలో, ఎలాగ నడిపించాలో, ఎలాగ బుద్ధి చెప్పాలో, ఎలాగ చెయ్యాలో, సరిచేయాలో ఆ ప్రత్యక్షత పౌలు గారికి ఆ పత్రికలు రాయటకు దేవుడు పౌలు గారికి ఆ కృప అనుగ్రహించాడు. హింసలున్నా, అవమానాలున్నా, కష్టాలున్నా అధైర్యపడలే. అనేక దినాలు ఉపవాసాలుండి ప్రార్థన చేసి నా దేవుడు ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగానే సువార్త ప్రకటిస్తున్నాను. ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగా నేను సువార్త ప్రకటిస్తున్నాను. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి. ఆ మాట ఈ 11 మంది 12 మంది శిష్యులు ఉంటే ఆ మాట ఒక పౌలు గారికే చెందింది. అంటే ఒకప్పుడు యేసు ప్రభు వ్యతిరేక వ్యక్తి, ఆ వ్యక్తి ఇప్పుడు ఆ సౌలుని పౌలుగా దేవుడు దర్శించి మాట్లాడి సరిచేసి ఆయన ఒక ప్రత్యేకమైన పాత్రగా ఎన్నుకొని అపోస్తులుగా దేవుడు పిలవబడి దేవుడు ఆయన ద్వారా సంఘము ఎలాగ కట్టాలో, ఎలాగ నడిపించాలో, ఎలాగ బుద్ధి చెప్పాలో సంఘానికి పత్రికలు రాయించాడు దేవుడు. ఈరోజు మన జీవితాల్లో నీ మీద ప్రతి బిడ్డ మీద ఒక్కొక్క దేవుడి సంకల్పం ఉంది. ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చు ప్రభువా ఈ ప్రార్థన చేయి. ఫస్ట్ థింగ్
ప్రభా నాకు ఇల్లు కావాలయ్యా, ప్రభా ఇది కావాలి తండ్రి. ఇస్తాడు దేవుడు, ఇల్లు ఇస్తాడు, కాదన్నట్లే. నీకు ఏది కావాలో అన్ని ఇస్తాడు దేవుడు. కానీ మనం అడిగే వాటిని ఎలాగ చేయాల? ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నీకు విరోధంగా, నీకు అయశకరంగా నాలోని ఏదైనా ఉంటే నన్ను క్షమించయ్యా, నా శత్రువుల్ని నా హృదయపూర్వకంగా నేను క్షమిస్తున్నాను ప్రభువా. ఈ ప్రార్థన చేయాల్సింది. ఇవి చేయకుండా ప్రభువా ఈ జాబ్ కావాలి తండ్రి, ఇది కావాలి, అది కావాలి, నువ్వు అడగద్దు. మొదటిగా ఏ ప్రార్థన చేయాలా? దేవుని ఆత్మలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనలోకి వచ్చి, దేవుని ఆత్మ మనలోకి వచ్చి ఆ ఆత్మ మనలో ఉండి ప్రార్థన చేయిస్తుంది. ఆత్మలో ప్రార్థన చేస్తే ఒక 2 గంటలు 3 గంటలు ప్రార్థన ఉన్నా మనకి ఎలాగ అనిపిస్తుంది అంటే ఒక్క 5 నిమిషాల్లా కనిపిస్తుంది, 2 నిమిషాల్లా కనిపిస్తుంది. ఆ ఆత్మ లేకుండా నువ్వు ప్రార్థన చేసావనుకో, దేవుని ఆత్మ లేకుండా నువ్వు ప్రార్థన చేసావనుకో, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసినా ఒక 3 గంటలు 4 గంటలు ఉండేటట్టుగా కనిపిస్తుంది. అంటే నువ్వు ఏ ప్రార్థనలో ఉన్నావు? 5 నిమిషాల ప్రార్థనలో ఉన్నావా? ఆత్మలో ప్రార్థన చేస్తున్నావా? ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు అది ఊరికే దేవుని ఆత్మ ఊరికే రాదు. నేను ఒకటి చెప్తున్నా, దేవుడు పై రూపము చూడడు, నీ అంద చందాలు దేవుడు చూడడు. నీ హృదయ అంతరంగాలు ఎరిగే దేవుడు. నీ హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు. నీ ఆలోచన, థింకింగ్, చెడ్డ ఆలోచనలు ఉన్నాయో చూడు. ఎప్పుడైనా దేవుడు నమ్ముకున్న బిడ్డలకి మేలుకరమైన ఆలోచన ఉండాలి తప్ప ఏదైనా దేవునికి విరోధంగా ఏ ఆలోచన ఉన్నా అది నెరవేర్చలేడు దేవుడు. యేసయ్య ప్రేమ మనలో ఉన్నప్పుడు అందరినీ ప్రేమిస్తాం. మన శత్రువులతో సహా మనము ప్రేమిస్తాం. ఎప్పుడైతే మన శత్రువుల్ని ప్రేమిస్తామో ఆ మరుక్షణమే దేవుని ఆత్మ మనలోకి వస్తుంది. అందుకని దేవుడు ఇక్కడ మొదటిగా ఏది చూపించాడు? మొదటిగా మన దేవుడు ఏంటి? శక్తియు ప్రేమయు విగ్రహము గల ఆత్మని మనకు అనుగ్రహించాడు. శక్తియు, దేవుని శక్తియు, పరిశుద్ధాత్మ శక్తితో నింపి, ప్రేమయు అంటే దేవుని ప్రేమ. నువ్వు శత్రువును నువ్వు ప్రేమించలేదనుకో, నీలోని దేవుని ఆత్మ లేదు. నువ్వు శత్రువుని ప్రేమిస్తున్నావంటే మీకు చూచినదే నేను చెప్తున్నా, మీకు దేవుని ఆత్మ మీలోని ఉంది అంటే నీ శత్రువులను నువ్వు ప్రేమిస్తున్నావు. శత్రువులను నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నీలోని దేవుని ఆత్మ ఉంది. నువ్వు శత్రువుల్ని ప్రేమించట్లేదంటే నీలోని దేవుని ఆత్మ లేదు. రెండే సూచన. నీలోని ప్రార్థన, దేవుని ఆత్మలో ప్రార్థన చేస్తున్నావా, శరీరంతో ప్రార్థన చేస్తున్నావా? ఈ 2 సూచనలు నీలోకి నువ్వే డిసైడ్ చేసుకోవాలి. నువ్వు ఎలాగున్నావు ఒకసారి పరీక్షించుకో. నేను ఒకటే చెప్తున్నా, మనము చేసే ప్రార్థన ఎలాగుండాలంటే, నీతిమంతుడు ప్రార్థన బహు బలమైనది, బహు బలమైనది. ఏలియా ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన? ఆ దేశం మీదకి వర్షం రావద్దన్న ప్రార్థన చేశాడు. రాలే. ఏలియా ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన చేశాడు? ఆ దేశం మీదకి వర్షాలు రావద్దు ప్రభువా అని ప్రార్థన చేశాడు. రాలే, కరువు వచ్చింది. మళ్ళా ప్రార్థన చేశాడు ఏలియా.
హల్లెలూయా. మంచి చోలు పాట పాడినట్టు ఉంది. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒకటి చెప్తున్నా, ఎలా ఏ ప్రార్థన చేశాడు? 3.5 సంవత్సరాలు ఆ దేశం మీదకి వర్షం రాలే. ఎప్పుడైతే మళ్ళా ఏలియా ప్రార్థన చేశాడు, 7 మార్లు ప్రార్థన చేశాడు, చిన్న మేఘము. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మేఘము ప్రార్థన ఏలియా ప్రార్థన చేస్తే వస్తుంది. ఒకసారి వెళ్ళి పైకి వెళ్ళి మేడెక్కి చూడు ఒకసారి అన్నాడు. మొదటి దినం చేశాడు, కనిపించట్లేదు, మేఘం కనిపించట్లేదు అన్నాడు. 2వ దినం చేశాడు, మేఘం కనిపించట్లే. 3వ దినం చేశాడు, కనిపించట్లే. విడిచిపెట్టలే, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 7వ దినాన్ని ఒకసారి వెళ్ళి చూస్తురా అన్నాడు. చిన్న మేఘం ఉంది ప్రభు అని ఏలైతే చెప్పాడు. చిన్న మేఘం కనిపిస్తుంది అని ప్రార్థన చేశాడు. ఆ చిన్న మేఘమే ఆ దేశం మీదకి వర్షం కురిపించాడు. 3.5 సంవత్సరాలు వద్దన్నాడు, రాలేదు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడు, దేవుడికి మొరపెట్టాడో ఆ దేశం మీదకి వర్షం వచ్చింది. ఈరోజు నీలోనే దేవుని ఆత్మ శక్తితో నీలోని నింపాడు. నువ్వు ఏది పలుకుతున్నావో అదే నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు మన జీవితాల్లో ఈ పిరికితన ఆత్మ మనకి ఇవ్వలేదు. అద్భుతమైన విజయాన్ని యేసయ్య ఈ పిరికితనంపై అద్భుతమైన విజయాన్ని యేసయ్య మనకి అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు భయముతో భయపడుతున్నావంటే, నిజంగా చెప్తున్నాను, నువ్వు భయపడుతున్నావంటే నిజంగా నీలోని దేవుని ఆత్మ లేదు. నేను ఒకటే చెప్తున్నా, దేవుని ఆత్మ శక్తితో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో అప్పుడే నీలోని దేవుని ఆత్మ శక్తితో దేవుడే నీలోని ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. ఎందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? నేను ఒకటి చెప్తున్నా, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించే ముందు, బ్లెస్సింగ్ చేసే ముందు, దేవుడు ఆశీర్వదించే ముందు దేవుడి దృష్టిలో మన పేరు ఉంటే, నేను ఒకటి చెప్తున్నా, ఆయన రూపములోకి చెక్కబడతాం. ఫస్ట్ క్రీస్తు రూపములోకి చెక్కబడతాం. ఎప్పుడైతే క్రీస్తు రూపములోకి చెక్కబడతామో నలగొట్టేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తు రూపములోకి చెక్కబడతామో నలగొడతామో, ఎప్పుడైతే ప్రభు రూపంలోకి చెక్కబడతామో అంతవరకు దేవుడు ఓర్పుని, సహనాన్ని, హల్లెలూయా, ఓర్పుని, సహనాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఫస్ట్ థింగ్, ఓర్పు సహనము దేవుడిచ్చిన వరమది. హల్లెలూయా. నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడైతే ఈ పిరికితన ఆత్మ ఎప్పుడైతే పోతాదో నీలోని దేవుని ఆత్మ ఉన్నప్పుడు శక్తియు, ప్రేమయు, నిగ్రహము గల ఆత్మనే మనకి అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఈరోజు మన జీవితాల్లో నూతన మార్పు కలుగు చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు. నూతన కార్యాలు నీలో ఉండి ఆయన కార్యాలు చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ప్రతి దినము వాక్య పరిచర్య చేయాల. ఈరోజు మన జీవితాల్లో దేవుని ప్రార్థన చెయ్యట్లేదు, శక్తితో లేవు, బలము లేదు.
బలము లేకపోతే ఈ శరీరానికి 3 పూట్లు భోజనం చేస్తున్నావు కానీ బలము లేకపోతే బలవంతుడు వచ్చి నిన్ను ఓడిస్తాడు. ఎవడు ఎవడు ఈ లోకములోని ఖాళీగా హృదయాలు ఎవరున్నారో ఎవడున్నాడో ఆడు ఎలాగున్నాడంటే మింగినానికి రెడీగా ఉన్నాడు. దుష్టుడైన సాతాను. ఈ హృదయం ఎవరికిస్తున్నావు? నీ హృదయం ఎవరికిస్తున్నావు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ హృదయంలో యేసుక్రీస్తు జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. నీలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు చోటు ఇవ్వట్లే. చూడు, ఒక భక్తుడు ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు రాలేదు వర్షము. ఏలియా ఆ భక్తుడే ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిపించాడు. ఈరోజు దేవుడు నీలోనే ఆ ప్రార్థన శక్తి పెట్టాడు. హల్లెలూయా. ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాను. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను వాక్యం చెప్పిన వారికే నా భక్తి నాకే వస్తుంది. నా అకౌంట్ నాకే, నీ అకౌంట్ నీకే, నీ భక్తి నీకే. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మన ప్రార్థన చేయట్లేదంటే ఈ లోకములోని ఉన్న వాటిని చూస్తున్నావు, లోక ఆశల్లో ఉన్నావు. లోక కలర్ అన్ని రంగులుగా కనిపిస్తున్నాయి. దుష్టుడు ఎలాగ ఎర్రేసి ప్రతి బిడ్డని ప్రతి మనిషిని ఎర్రేసి ఆడు పడగొడుతున్నాడు. ఈ సెల్ ఫోన్లు వచ్చి ఈ ఇంటర్నెట్లో వచ్చి మొత్తము ప్రతి మనిషి హృదయాన్ని దోచుకుంటున్నాడు. ఈరోజు దేవుని ఆత్మశక్తితో ఎప్పుడైతే నింపబడతామో ఈ పిరికితనం ఆత్మ నుంచి తొలగించి దేవుని ఆత్మశక్తితో నింపబడినప్పుడు శక్తియు ప్రేమయు నిగ్రహం గల ఆత్మనే మనకి అనుగ్రహించాడు, కానీ పిరికితన ఆత్మ మనకి అనుగ్రహించలేదు. ఈరోజు చిన్న ప్రార్థన చేస్తున్నాను. ఈ శక్తిని పొందుకోవాలంటే ప్రతి దినము అరగంట గంట నీ ఇష్టం, మినిమం అరగంట సేపు. ఎంతసేపు చేసిన ప్రార్థన ఇంకా పర్వాలేదు. వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను అనుభవించాను. నేను ప్రతి వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి దేవుడితో ఆ సంబంధం కలిగి ఉన్నాను కాబట్టి, ఆ శక్తిని నేను పొందుకున్నాను కాబట్టి, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఏదొచ్చినా నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను కూడా విడిచిపెట్టలేడు. నిన్ను కూడా రక్షించే దేవుడు, నీలో ఉండి నడిపించే దేవుడు. ఈరోజు నేను చెప్తున్నాను, మనము సాధన చేయకపోతే మనము ఈ పిరికితన ఆత్మతోనే ఉంటాయి, కానీ దేవుని ఆత్మతోనే ఉండలేవు. దేవుని ఆత్మతో ఎప్పుడైతే ఉంటామో శక్తియు ప్రేమయు నిగ్రహం గల ఆత్మనే దేవుడు మనకు అనుగ్రహించాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. ప్రభువానికే స్తోత్రాలు తండ్రి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిని జ్ఞాపకం చేసుకో. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ప్రభా, నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో కడుగు తండ్రి, నీ రక్తంతో నన్ను కడుగయ్యా. యేసయ్యా, నీకు విరోధంగా నేను పాపం చేస్తుంటే ప్రభా, నీ దృష్టికి నేను విరోధంగా నేను పాపం చేస్తుంటే నన్ను క్షమించయ్యా. అడుగు దేవుని సన్నిధానంలో, ప్రభా నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు తండ్రి. ఆ కలువరిలో నీ కోసము రక్తాన్ని కార్చి, ఆ కలువరిలో నీ కోసము ప్రాణం పెట్టి యేసయ్యా, ప్రభా నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడిగయ్యా. నా పాపాలన్నీ క్షమించు ప్రభా, నా పాపాలన్నీ క్షమించయ్యా. యేసయ్యా, నా శత్రువులను నేను నా హృదయపూర్వకంగా క్షమిస్తున్నానయ్యా. నా శత్రువులను నా హృదయపూర్వకంగా నేను క్షమిస్తున్నాను ప్రభా. నన్ను క్షమించయ్యా, నా పాపాలు క్షమించయ్యా,
నా పాపాలు క్షమించి నా హృదయపూర్వకంగా నా శత్రువుల్ని క్షమిస్తున్నాను ప్రభువా. నా పాపాలు క్షమించయ్యా. నీ రక్తంతో నన్ను కడగయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు ప్రభువా. తండ్రి ప్రభువా, నీ శక్తితో, ప్రేమతో, నిగ్రహం గల ఆత్మని, నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు ప్రభువా. నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు ప్రభువా. నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చు తండ్రి. ప్రభువా, యేసయ్య సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ మీద ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి, అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ మీద తండ్రి అనుగ్రహించి, ప్రతి వాగ్దానాన్ని తండ్రి, ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభువా, అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ మీద నిశ్చయంగా ఆశీర్వదించయ్యా తండ్రి. ప్రభువా తండ్రి, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో వాళ్ళందరి కుటుంబాల్లో ప్రతి బిడ్డ మీద తండ్రి యేసయ్య అబ్రహాంకు వచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని, ఈ వాక్యాన్ని ప్రభువా నూరంతలుగా ఫలించి నీ ఆత్మతో నింపి నీ రాజ్యం కొరకు సిద్ధపాటు దయచేతండి తండ్రి. ఏ విషయాల్లో తండ్రి పడిపోయారో ఆ విషయాల్లో లేపి నిలబెట్టి తండ్రి నడిపించు తండ్రి. నీ రాజ్యముకి తండ్రి సిద్ధపాటు దయచేసి, ఏ అక్కరలతో ఉన్నారో, ఏ బాధలతో ఉన్నారో, ఆర్థిక సమస్యలతో తండ్రి ఏ రోగంతో ఉన్నారో ఆ రోగాలన్నీ, ఆ అప్పుల అన్నిట్లో నుంచి అతి శక్తి గల నామములో, యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగాక తండ్రి. నిశ్చయముగా తండ్రి దీవించి ఆశీర్వదించేయ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకి, సకల పరిశుద్ధులకి, ముఖ్యంగా దేవుని సంఘానికి, అలాగే యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యం ఆలకిస్తున్నారో వాళ్ళందరికీ దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్.